మరణాత ప్రభువు వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులయ్యుండుడి అని సెలవిచ్చినటువంటి దేవా, మా అంతట మేము కొంతమట్టుకు పరిశుద్ధత కలిగి ఉంటాము కానీ ప్రభువా, నీవైతే నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ వాక్కు ద్వారా, నీ రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధులని చేయండి. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ కలిగిన భాగ్యములన్నిటినీ మా కంటికి చూపించు అని నీ ప్రియ భక్తుడైనటువంటి దేవదాసు అయ్యగారు నా తండ్రి పాడుకున్న విధముగా నేడును మేము పాడుకుని నీ పరిశుద్ధాత్మతో నీ రాకడలో కలుసుకునేటువంటి భాగ్యమును రాకడ విశ్వాసులకు అనుగ్రహించి మహిమ పొందుమని మా కొరకు త్వరగా వచ్చేస్తున్న యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత ప్రభువు వచ్చుచున్నాడు. దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరచిన బైబిలు మిషను దేవుని బోర అనే కార్యక్రమమును వీక్షించుతున్న దైవ సేవకులకు, విశ్వాసులకు, మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు, దైవాశీస్సులు. అందరూ ఆనందముగా ఉన్నారని నమ్ముసు మీకు మరణాత. ప్రభువునందు ప్రియులారా, గడిచిన వీడియోలో మరి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 3వ భాగములో వస్త్రము గురించి మనము ధ్యానించుకున్నాము. వస్త్రములు చాలా విలువైనవి ఈ లోకములో. వాటి ధర కాదు, వాటి విలువ కాదు కావలసింది. మనము మా శరీరాన్ని కప్పుకోవడానికి ఎంతవరకు కప్పుకుంటున్నామో ఆ వస్త్రముతో అనేది విలువైనది. అది అంతే తప్ప కానీ 1000 రూపాయలదైనా 100 రూపాయలదైనా శరీరమునే కప్పుతుంది. కానీ వేల కొలది రూపాయలతో మనము ధరించుకున్నటువంటి వస్త్రం మన శరీరాన్ని కప్పుపుచ్చుతుందా, ఇప్పి చూపిస్తుందా అనేది ఆలోచించుకోవలసినటువంటి విషయమై ఉన్నది. వస్త్రము. ఆదాము అవ్వలు మహిమ స్థితిలో ఉన్నప్పుడు వస్త్రములు అవసరము లేకపోయేది. మహిమయే వారికి వస్త్రముగా నుండెను. మన వస్త్రము శరీరమును కప్పును
అయితే మహిమ వస్త్రము దేవుని పరిశుద్ధతను బయలుపరచును. ఎవరి నిమిత్తము పెండ్లి కుమార్తె ప్రార్థించెనో వారే పెండ్లి కుమార్తె విందునకు పిలువబడుదురు. ఆ పెండ్లిలో పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభువే. ప్రియ దైవ సేవకులారా, విశ్వాసులారా, రాకడ విశ్వాసులారా, మనము ధరించుకునేటువంటి వస్త్రము సినిమా వాళ్ళు ధరించుకునేటువంటి వస్త్రము లాగాను, అలాగే తలకట్టు అనగా హెయిర్ స్టైల్ ఎలాగున్నవి, అలాగే స్త్రీలైనటువంటి వారులారా మీరు కూడా సినిమా వాళ్ళు, సీరియళ్ళ వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు వేసుకోవాలని దుర్బుద్ధి, దుర్మనస్సు, దుర్హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులారా, పిల్లలారా జాగ్రత్త. ఏదొక రోజుని మీరు వేసుకునే వస్త్రాలు మీ జీవితాన్ని చూపిస్తాయి. మీరు ధరించేటువంటి తాకట్టు అనగా హెయిర్ స్టైలే మీ బ్రతుకులు ఏమిటనేది మీకు బయలుపరుస్తాయి. నేడు మీకు సరదాగాను, సంతోషముగాను, ఆనందముగాను ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజున ఇవన్నీ కూడా దురాత్మ అనగా భ్రష్టాత్మ యొక్క శ్రేష్టలని మీకు తెలియదు. తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పటికీ ధనవంతుడు ఏ విధముగా అయితే పాతాళ లోకం వెళ్ళి ప్రార్థన ప్రారంభించాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు మారు మనసు పొందటానికి ఈ లాజరును పంపించమని ఎలాగైతే అబ్రహాముని ఏడుకున్నారో అలాగే మీరు ఏడుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. భూలోకంలోని మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని బ్రతుకుతున్నటువంటి వారులారా బ్రతకండి. ఎందుకంటే భూమి మీద దేవునికి ప్రార్థన చేయటానికి, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటకు, దేవుని యొక్క సువార్త ప్రకటించుటకు, దేవుని సన్నిధిలో ఒదిగి ఉండుటకు మీకు సమయం చిక్కట్లేదేమో. శరవాణులు చూడడానికి, అనగా సెల్ ఫోన్ చూడడానికని వారితోటి వీరితోటి వారి సోకుల గురించి వీరి సోకుల గురించి లోక సంబంధమైనటువంటి మాటలు కలిగి ఉన్నారేమో. కలిగి ఉండండి, ఏమీ పర్వాలేదు. రేపు పాతాళం వెళ్ళిన తర్వాత అంతా ఖాళీయే కదా. మీకు అక్కడ నరకం వెళ్ళిన తర్వాత మీకు అంతా ఖాళీయే కదా. ఏ పనులు ఉంటాయి మీకు అక్కడ? వంట చేయాలని పని ఉంటుందా? బట్టలు ఉతకాలని పని ఉంటుందా? అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని పని ఉంటుంది? ఏ పని ఉంటుంది అక్కడ? ఒకటే పని. మీరు భూమి మీద ఏదైతే చేశారో అదే పని మీకు అక్కడ ఉంటుంది. పరలోకం వెళ్తే దేవుని స్తుతించే పని, పాతాళం వెళ్తే సైతాన్ని స్తుతించే పని. ఇంకా అంతకంటే మీకేముంటుంది? అని స్తుతించవసరం లేదు. వాడిని తిట్టుకునే పని ఏముంటుంది మీకు? పరలోకం వెళ్తే దేవుని స్తుతించే పని ఉంటుంది. పాతాళ లోకం వెళ్తే సాతానుడు తిట్టుకునే పని, మిమ్మల్ని మీరు తిట్టుకునే పని. అయ్యో ఎంతో చెప్పారు మేము వినలేకపోయామని అక్కడ చేసే పనే అది. అదే మీకు గొప్ప సన్నిధి కింద ఉంటుంది. ఉండండి. ఎవరైతే సన్నిధిలో ఉండి దేవుడిచ్చేటువంటి 7 రకాలైనటువంటి వస్త్రాలను ధరించుకుంటారో వారే గొప్పవారు, వారే మహిమలో ఉండగలుగుతారు. ఇక ఆర్మగెద్దోను యుద్ధము ప్రకటన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనముల వరకు. అలాగే ఆర్మగెద్దోను యుద్ధము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12 నుండి 16 వచనముల వరకు. అలాగే 19వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు. యుద్ధ స్థలము హర్మగెద్దోను అనగా మెగిద్దో. ఇది గలిలయలో మనస్సే గోత్రములోని ఒక పర్వత ప్రాంతము. ఇది 12 మైళ్ళ వైశాల్యము కలిగి ఉన్నటువంటి స్థలము. పాలస్తీనాలోని పూర్వకాల యుద్ధమందు సర్వ రాష్ట్రములు గల యుద్ధ వీరులను ఇక్కడ తమ డేరాలను వేసుకొనిరి. నేడు ఎవరును ఈ జాగా వాడుట లేదంటే అది దైవ సంకల్పన. ఇక యుద్ధం అంత్యక్రీస్తునకును అతని సైన్యమునకును
క్రీస్తుతో యుద్ధము జరుగును. అంత్యక్రీస్తు సైన్యమును చూడగానే విశ్వాసులు ఒక చోట కూడుకొని తండ్రి సహాయమనగా దేవుని సహాయము నిమిత్తము ప్రార్థింతురు. వెంటనే ఒక భూకంపము కలిగి పట్టణము 3 భాగములైపోవునని ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో 18, 19వ వచనములో ఉన్నది. లోయగా ఏర్పడిన చోట అవిశ్వాసులకు ఆశ్రయమగును. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు సైన్యము పరలోకము నుండి వచ్చుట అంత్యక్రీస్తు సైన్యము చూడగానే గజగజ వణుకుపోవుదురు. వారి యొక్క ఆయుధములు నేలను పడిపోవును. ప్రభువు నోటనున్న ఆయుధము నరుల సర్వాయుధముల కన్నా ఎక్కువ వాడిగలది. ప్రభువు అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను పట్టి అగ్ని గుండములో పడవేసెను. వాడి సైన్యమును హతము చేసెను. దాగోనును అనగా సాతానును బంధించెను. అతని తీర్పు ముందున్నది. పక్షులు వారి శవములను తినును. ప్రభువు అంధకార సంబంధులను నాశనము చేసి ప్రభువును ఆశ్రయించిన నరులను రక్షించును. ప్రభువును ఎదురించు వారెవరనగా వారిలో రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, గుర్రములను ఎక్కువారు, స్వతంత్రులు, దాసులు, హల్పులు, గొప్పవారు. వీరు 6వ ముద్రకాలమందు గుహలలో దాగుకొన్నవారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు. ఇక 20వ అధ్యాయం. సైతానును అర్మగెద్దోను యుద్ధములో క్రీస్తు ప్రభువు అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను పట్టుకొని అగ్నిగుండములో పడవేసెను. దాని అనుసరులు హతమైరి. సాతానును పాతాళములో బంధించెను. సాతానును పాతాళములో బంధించెను. అతడు అక్కడ 1000 సంవత్సరములు ఉండును. అతని అనుసరులందరూ పోయి అతని ప్రదేశము నిర్జన ప్రదేశమాయను. వాయుమండలాధికారి ఈ యుగ దేవత అను అతని పేర్లు పోయినవి. నిత్య నాశన తీర్పునకు అతడొక్కడే మిగిలి ఉన్నాడు. అతడు 12వ అధ్యాయము 10వ వచనములో ఆకాశము నుండి త్రోసివేయబడెను. ఒకరిలో దూరి అనగా ఒకరిలో ప్రవేశించి పనిచేసినాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు. తన దురాత్మల ద్వారా పనిచేసి ఉన్నాడు. ఇప్పుడు అతనిని పట్టవలెను. 20వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. అఘాతము యొక్క తాళపు చెవి కలిగిన దూత అనగా క్రీస్తు ప్రభువు అతనిని పాతాళములో అనగా దురాత్మల శరలో బంధించాడు. శ్రమకాలములో భూమి శుద్ధి అయినది. 1000 ఏళ్ళు శివర మిగిలిన సాతాను అనుసరులను తీర్పు వరకు సాతానును అగ్నిగుండములో పడవేయ వీలు లేదు. నరులను తాను బాధపెట్టిన బాధ అతడు శరలో కొంత అనుభవింపవలనని దేవుడు అతన్ని శరల వేశాడు. కానీ మారలేదు. అతడు యుద్ధ ఖైదీ, ఆత్మ కుమ్మరి.
పెంతెకోస్తు నాటి కుమ్మరింపు ఒక్క యోధా క్రైస్తవులకే గాని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయముల మధ్య రాకకు ముందు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉండును. ఇది అన్ని జనాంగముల వారికి ఇవ్వబడును. ఇది అనగా పరిశుద్ధాత్మను పొందని వారు రాకడకు ఎత్తబడరు. ఇక పునరుత్థానములు రెండు. ఒకటి విశ్వాసులకు, రెండు అవిశ్వాసులకు. మొదటి పునరుత్థానము యొక్క పేర్లు. ఒకటి మరింత శ్రేష్టమైన పునరుత్థానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనములో ఉంటుంది. ఇక రెండవది జీవ పునరుత్థానము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మూడవ పునరుత్థానము క్రీస్తు నందలి మృతుల పునరుత్థానము. మొదటి దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు. నాలుగవ పునరుత్థానము దేవుని కుమారుల పునరుత్థానము. లూకా సువార్త 20వ అధ్యాయము 35-36 వచనములు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. ఇక 5 నీతిమంతుల పునరుత్థానము. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం. 6 దేవుని కుమారుల ప్రత్యక్షత. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. ఇక శ్రమకాల హతసాక్షులు. వీరును మొదటి పునరుత్థానములోని వారే. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు. అలాగే 14వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. 15వ అధ్యాయము 1 వచనము నుండి 4వ వచనం వరకు. 17వ అధ్యాయము 6వ వచనము. 20వ అధ్యాయము 4 నుండి 6 వచనములు. బోరకాల విశ్వాసులను, పాత్రకాల విశ్వాసులు భూమి మీదనే నివసింతురు. శ్రమకాల విశ్వాసులకు నూతన యెరూషలేము వెళ్ళు భాగ్యము కలుగును గాని వారి స్థానము వేరయ్యుండును. సాతాను విడుదలకు పిమ్మట మాగోగు కలహకారులు అగ్నిసే దహింపబడుదురు. ఇక రెండవ పునరుత్థానం. ఇది 1000 ఏండ్లు అయిన తరువాత జరుగును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. తరువాత 21వ అధ్యాయము క్లుప్త వివరణ. మిలేనియము 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 21వ అధ్యాయం. ఇది పూర్ణ సువార్త యొక్క ప్రకటన కాలము. శ్రమ తీరిన వెనుక కోట్ల కొలది నరులు భూమి మీద ఉండిపోవుదురు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుండి 8వ వచనం వరకు. 1000 ఏండ్లు వీరు నివసించుటకు భూమి శుభ్రమయ్యుండును. ఇదే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 13వ వచనం. వెనుకటి భూమి జ్ఞాపకముండదు, నీతి నివసించును. పాపము ప్రవేశింపక ముందు భూమి కొన్న శీతోష్ణ స్థితి, సౌందర్యము, ఫలనైజము తిరిగి లభించును. వంకర చెట్లు ఉండవు. చెట్లు రసవంతమైన కాయలు, పండ్లు కాయును. పండ్లలో సేదు గాని అనంగీకార రుచి గాని ఉండదు. ఏదేను తోట వలె నరులకు పండే ఆహారము, అరణ్యము పుష్పమయమై ఉండును. ఇసుక బీడులుండవు. నేత్రోత్సవము కలిగించు ఓటలు ప్రవహించును. అనగా కన్నులకు ఉత్సవము, సంతోషము కలిగించు ఓటలు ప్రవహించును. ఎండిన భూమిలో నదులు పుట్టును. సృష్టిలో ప్రతీది వృద్ధిలో నుండును. నరులు ద్రాక్షవల్లులు నాటి ద్రాక్షరసము త్రాగుదురు. నరులు ద్రాక్షవల్లులు నాటి ద్రాక్షరసము త్రాగుదురు. జీవరాశులకును నరులకును మిక్కిలి సెలిమి కలిగియుండును. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేయుసుండును. సిరుత పులి మేకపిల్ల చెంతనే పండుకొనియుండును. సింహము గడ్డి మేయును. పిల్లలు అనగా పసిపిల్లలు పాముల పుట్టల వద్ద ఆడుకొందురు. ఏ మృగము హాని చేయదు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుండి 9 వచనముల వరకు, అలాగే 35వ అధ్యాయము, అలాగే 65వ అధ్యాయము 17 నుండి 25 వచనముల వరకు ఈ విషయములన్నీ వ్రాయబడి ఉంటుంది. ఇక నూతన యెరూషలేము గురించి కొన్ని విషయములు 21వ అధ్యాయములో నూతన యెరూషలేము గురించి. పౌరులు భూమిని ఏలుదురు, ఇనుపదండముతో ఏలుదురు. పెండ్లె కుమార్తె సంఘమునకే పరిపాలించు అధికారము ఉండును. వీరు అన్ని రాష్ట్రముల వారికి అంటే అన్ని దేశముల వారికి సంపూర్ణ స్వార్థ ప్రకటింతురు. ఆరాధన స్తుతి వీరి వరమే. వీరు రాజులుగాను యాజకులుగాను వత్తురు. శ్రమకాల విశ్వాసులకు మొదటి పునరుత్థానములో పాలుండును. ముద్రల శ్రమకాల హతసాక్షులు, ముద్రల కాలములోను శ్రమకాల హతసాక్షులు పరలోకములో ఉందురు. శ్రమకాలములో ఎత్తబడిన వీరును పరలోకములోనే ఉందురు గాని వీరి స్థానము వేరు. వీరు మిలేనియమునందు అనగా 1000 సంవత్సరములందు రారో, పరిపాలించుటకు రారు. బోరల పాత్రల సజీవ భక్తులు భూమి మీదనే ఉండిపోదురు. వీరికి తండ్రి ముద్ర ఉండును. వీరే స్త్రీ యొక్క శేషించిన సంతానము అనగా 3వ శిశువు. వీరే అర్మగెద్దోను యుద్ధమందు దాసబడుదురు. మరియు 1000 సంవత్సరముల సంపూర్ణ సువార్త ప్రకటింపబడును. ఆరాధనా నిమిత్తమై యెరూషలేము వత్తురు. వాడలు కూడా మెండుగా ఉండును గాన ప్రయాణములు సులువు. దేవాలయములో నుండి ఒక నది ప్రవహించునని యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము నుండి ఉన్నది. సువార్త ప్రకటించుటకు
భక్తులకు గోత్రముల వారిగా భూలోకము పంచిపెట్టును. దేవుడు వారికి పంచిపెడతారు. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయములో ఉన్నట్లుగా, అనగా విశ్వాసమును బట్టి గోత్రములో నుందురో దానిని అనుసరించి గోత్ర నిర్ణయము, అనగా ఏ గోత్రపు వారైతే ఆ గోత్ర నిర్ణయం జరుగుతుంది. ఈ కాలమునందే ఆ కాలమునందే ఆత్మ సంపూర్ణముగా కుమ్మరింపబడును. జకర్య గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. కానీ పరిపూర్ణ పరిశుద్ధత పొందుటకు చాలా కాలము పట్టును. ప్రభువు వచ్చి వరకు పొందుసునే ఉండవలెను. రక్షింపబడిన వారందరూ పెండ్లి కుమార్తెగా మారలేరు. కాబట్టి ఎవరైతే భూలోకంలో ఉండగానే పరిశుద్ధత కలిగి జీవిస్తుంటారో, ప్రతి దినము పరిశుద్ధతగా జీవిస్తారో, వారే పెండ్లి కుమార్తెగా మారి పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువుతోటి పరలోకము వెళ్ళగలుగుతారు. అట్టి కృపా ధన్యత దేవుడు ఈ మాటల ద్వారా మనకందరికీ అనుగ్రహించి రాకడకు ఆయత్తపడగల కృపను దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభములు దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రభు వచ్చుచున్నాడు. మరణాతా.